థ్యాంక్స్ అక్క, నన్ను కూడా ఈ సేవలో భాగస్వామ్యం చేస్తున్నందుకు. సరేనండి, కొద్ది నిమిషాలు ఈరోజు నేను దేవుని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటల్లో మాట్లాడుతున్నాం. ఎన్ని ఆలోచనలు ఉన్నా ఆ ఆలోచనలు కొన్ని పక్కకు పెట్టి విందాం. ఎందుకు అంటే మనకి కావాలి, మనకు అవసరం అనుకున్నప్పుడు దొరికే మాటలు ఇవి కాదు, అంతేనా? మనకు కావాలనుకున్నప్పుడు రావు. దేవుడు ఎప్పుడైతే మనకు అవసరం అనిపిస్తాడో అప్పుడు మాత్రమే వినిపిస్తాడు. కాబట్టి ఈరోజు వాక్యం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, కానీ చెప్తుంది నేను కాదు. మరి ఎవరు చెప్తున్నారు అంటే నాలో దేవుడు ఉండి లేదా నాలో పరిశుద్ధాత్మ ఉండి మీకేం అవసరం ఆ మాట చెప్పించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి శ్రద్ధగా దేవుని మాటలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మన అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న వచనం చదువుకొని అంశంలోకి వెళ్ళిపోయాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం చదవగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే చదవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును. చాలా సుబుద్ధి దయను సంపాదించును అంట. మనకు తెలిసిన వరకు ఏంటి అంటే కష్టపడి పని చేస్తే డబ్బును సంపాదిస్తాం, ఆస్తి ఉంటే పలుకుబడి సంపాదిస్తాం. అలాగే సుబుద్ధి ఉంటే ఏం సంపాదిస్తామంట? దయను సంపాదిస్తామంట. సంపాదన అనగానే మనకి మొట్టమొదటి మైండ్లోకి వచ్చేది ఏంటి? డబ్బు లేదా బంగారం, లేదంటే మనం కష్టపడి సంపాదించుకున్నది ఏదైనా. కానీ సంపాదన అనగానే డబ్బు మాత్రమే కాదు, కానీ మనం ఏదైతే కష్టపడి సంపాదిస్తామో దానినే సంపాదన అని అంటారు. ఎగ్జాంపుల్గా ఎవరైనా చనిపోతూ ఉంటే చిన్న మాట అంటారు. ఏమనంటే, శ్రద్ధగా వినండి, ఎవరైనా చనిపోతే, ఒక మంచి వ్యక్తి చనిపోతే ఒక మాట అంటారు. ఏమంటారు? అరే భలే మంచి అమ్మాయిరా, అమ్మాయి కొద్ది కాలం జీవించిన మంచి పేరు సంపాదించుకొని చనిపోయింది. అంటే మంచి పేరు సంపాదించుకోవాలి అంటే సంపాదనకు ముందు ఏముండాలి? కష్టం ఉండాలి, అంతే కదా? ఇప్పుడు ఉదయం నుంచి పని చేస్తే మనకేం వస్తాయి? సంపాదన వస్తుంది, కొంచెం డబ్బు మన చేతికి వస్తుంది, అదే సంపాదన. ఆ సంపాదన మన చేతిలోకి రావడానికి ముందు మనం ఏం చేస్తాం? కష్టపడతాం. కాబట్టి కష్టపడితే వచ్చేదే సంపాదన. ఆ సంపాదనే సుబుద్ధి అనే లక్షణం మనలో ఉంటే మనం ఏం సంపాదించుకుంటామంట? దయను సంపాదించుకుంటాం. మరి సంపాదన ఊరకే వస్తుందా? రాదు. మంచి పేరు సంపాదించుకోవాలన్నా కష్టం, మనం ఏదైనా మనకి ఇష్టమైనది సంపాదించుకోవాలన్నా కష్టం. ఎగ్జాంపుల్కి మంచి పేరు సంపాదించుకోవడం కష్టం, ఈజీ అండి. చెడ్డవాళ్ళు అనిపించుకోవడం నిమిషం చాలు, లేదా 5 సెకండ్లు చాలు. దారిన పోతూ పోతూ ఎవరినైనా చేతికి అందిన వాళ్ళు కొడితే చెడ్డవాళ్ళం అయిపోతాం. అదే మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే ఎంత కష్టపడాలి? ఎగ్జాంపుల్గా స్త్రీలలో మదర్ తెరీసా మనందరికీ తెలుసు కదా. మదర్ తెరీసా అనిపించుకోవడానికి ఆమె ఎంత కష్టపడింది? తన యవ్వనాన్ని కోల్పోయింది, తన శరీర కోరికలను విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టింది, తన దేశాన్ని విడిచిపెట్టింది. అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు అన్నారు కదా, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అన్న మాటను పట్టుకొని అన్నిటిని విడిచిపెట్టి ఏం సంపాదించుకుంది? మంచి పేరు సంపాదించుకుంది. యేసుక్రీస్తు వారి మనసులో స్థానం సంపాదించుకుంది. ఆమెని కొంతమంది వచ్చి, అమ్మా వయసులో ఉన్నావు కదా, నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావు అంటే ఆ ఒక మాట అంది. ఏమంది? బైబిల్లో నా దేవుడు లేదా మన దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. అందుకే నేను ఇలా చేస్తున్నానని చెప్పి ఏం చేసింది? మంచి పేరుని సంపాదించుకుంది. నిన్న మొన్న చనిపోయిన రతన్ టాటా గారు మంచి పేరు సంపాదించుకున్నాడా? తను వచ్చే ప్రాఫిట్లో 70% ఏం చేసేవాడంట? పేదలకి, లేదంటే మూగ జీవులకి కొన్ని ట్రస్టులు పెట్టి ఏం చేస్తూ ఉండేవాడు? సహాయం చేస్తూ ఉండేవాడంట. అంటే మంచి పేరు సంపాదించుకోవడం అనేది ఈజీయా? ఈజీ అయితే కానే కాదు, సులభం కానే కాదు. ఎందుకు అంటే సంపాదన రావాలంటే మనం కష్టపడాలి. ఆ కష్టం ఎలా ఉండాలి అంటే అది కూడా ఒకసారి మనం చూసుకుందాం. సుబుద్ధి దయను సంపాదించును అన్నాడు. ఆ సుబుద్ధి అంటే ఏంటి? మనందరికీ తెలిసిందే. సుబుద్ధి అంటే ఏంటమ్మా? మంచి లక్షణాలు. మూల భాషలో ఒకే పదంగా చెప్పాలి అంటే నేనైతే ప్రేమ అని అంటాను. ఎందుకమ్మా అంటే
ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉంటాయి? ఒకటా? కాదు, ఎన్ని ఉంటాయి? నిస్వార్థం ఉండదు, కపటం ఉండదు, నన్నంటావా అని గర్వం ఉండదు, ఎంతకాలం నేను నీకు చేసి పెట్టాలి అనే స్వభావం ఉండదు. ప్రేమలో ఏముంటాయి? పడినా తిట్టినా పడతారు, కొట్టినా పడతారు, అన్యాయంగా మాటన్నా అయ్యో అని బాధపడి ఎదుటి వాళ్ళని మాట అనకుండా ఏం చేస్తారు? సహించుకొని ఉంటారు. అంటే సుబుద్ధికి నిర్వచనం ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు వారిలో ఉందా? యేసుక్రీస్తు వారిలో సుబుద్ధి ఉందా? సుబుద్ధి లక్షణాలు ఏంటి అంటే నేనైతే ఒకటే మాట చెప్తాను. యేసుక్రీస్తు వారిలో ఉన్న లక్షణం ఏంటి? ప్రేమ. ఆ ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉంటాయి? అన్నీ ఉంటాయి. ఆ అన్నీ కలిపినవి ఉంటేనే దాన్ని ఏమంటారు? సుబుద్ధి. ఆ సుబుద్ధి అనేది మనలో ఉంటే మనమంట ఎదుటివారి దగ్గర దయను అనేది సంపాదించుకుంటామంట. మరి ఆ సుబుద్ధిలో ఉండే కొన్ని లక్షణాలు ఏంటి? ఆ సుబుద్ధి ఎలా ఉంటుంది? ఆ సుబుద్ధి ప్రకారం జీవించిన స్త్రీ ఎవరు మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తున్నాం. దయచేసి శ్రద్ధగా వినండి. సరే, ఆ సుబుద్ధి కలిగిన స్త్రీ ఎవరు చూసుకున్నాం? సమూయేలు గారు రాసిన మొదటి పత్రిక, సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. చదవగలిగే వాళ్ళని చదవండి. మనం ఏం చూస్తున్నామమ్మా? సుబుద్ధి లక్షణాలు ఏంటి? ఆ సుబుద్ధి కలిగి జీవించిన స్త్రీ ఎవరు? ఆ లక్షణాలు ఎలా ఉంటాయని మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఆ స్త్రీ సుబుద్ధి వల్ల దయని ఎలా సంపాదించుకుందని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకు తెలుసుకోబోతున్నాం అంటే మన జీవితాల్లో కూడా ఎదుటి వాళ్ళ దగ్గర దయను సంపాదించుకోవడానికి తెలుసుకోబోతున్నాం అనమాట. 25వ అధ్యాయం 2వ వచనం అండి. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడప్పుడు కాపురం ఉండేది. నేను చదువుతానండి. ఆస్తి గలవాడప్పుడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే నాబాలు అనే బహు ఆస్తి గలవాడు ఒకడు ఉన్నాడండి. అతనికి సుబుద్ధి గల స్త్రీ, సుబుద్ధి గల భార్య ఉన్నది. ఆ భార్యకి ఉన్న లక్షణం ఏంటి అంటే సుబుద్ధి గలది, సౌందర్యవతి, చాలా అందంగా కూడా ఉంటుందంట. మరి భర్త ఎలాంటి వాడు అంటే దుర్మార్గుడు కాదు, బహు దుర్మార్గుడు అంట. మామూలుగా చెడ్డవాడంటే ఎన్ని లక్షణాలు ఉంటాయి? చాలా లక్షణాలు ఉంటాయి. చెడ్డవాడంటే వాడు ఎలాంటి వాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది బహు దుర్మార్గుడు అంటే ఆయన లక్షణాలు ఎలా ఉంటుంటాయి? అయినా కానీ ఆమెకి ఏ బుద్ధి ఉందంట? సుబుద్ధి గలదై ఉండేనంట. ఆమెకి ఏం తక్కువ ఉంది? అతని భర్తకి ఎంత ఆస్తి ఉందండి? బహు భాగ్యవంతుడు. ఆ ఆస్తిని చూసి కూడా ఏమవ్వలేదు, గర్వించలేదు. బహు సౌందర్యవతి, ఆ అందాన్ని చూసి కూడా ఏమవ్వలేదు, గర్వించలేదు. మామూలుగా ఎగ్జాంపుల్గా మనకున్న కాలంలో ఒక మనిషి గర్వించాలంటే ఎంతో అవసరం లేదు. ఒక మంచి ఇల్లు ఉంటే చాలు. ఎదుటి వ్యక్తిని ఏం చేయవు, కనీసం మనిషిలా కూడా చూడవు. మనకి ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నామో అలా ఉండవు. మనకి ఏదైనా ఆస్తి రాగానే వెంటనే ఎలా మాట్లాడతాం? అంతకుముందే దీనంగా ఉందన్నా లెక్క అంటాం. మన దగ్గర ఆస్తి రాగానే ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటే మన దగ్గర ఏదైనా ఉంటే మన పదం మారిపోతుంది. మన బాడీలో వెంటనే వస్తాయి, చేంజెస్ వస్తాయి. దాన్ని చూసి వెంటనే గర్విస్తాం. కానీ ఈమె మాత్రం భర్తకి బహు ఆస్తి ఉంది, చాలా అందంగా ఉంది. తన భర్త మంచివాడు కాదు, అయినా కానీ ఏమో ఏ బుద్ధి ఉందంట? సుబుద్ధి ఉందంట. అదేంటండి, ఆస్తిని చూసి గర్వించాలనుకోలేదా? నాకు ఆస్తి ఉంది కదా, నేను ఎందుకు మంచి లక్షణాలతో ఉండాలి అని ఆమె గర్వించి ఉండలేదా? మంచి అందం ఉంది కదా, తన అందాన్ని చూసుకొని ఆమె గర్వించలేదా? తన భర్త కూడా మంచివాడు కదా, మంచివాడు కాదు కదా, అయినా కానీ తన సుబుద్ధి కలిగి ఎలా జీవించింది అని అంటే ఎంత ఆస్తి ఉన్నా ఆమె ఎవరి వైపు చూసింది? దేవుని వైపు చూసింది. తర్వాత లోతు గారి భార్యను చూసింది. అంతేనా? లోతు గారి భార్య తర్వాతే కదా ఈమె. ఆమె ఏమనుకుందంటే ఎంత ఆస్తి ఉన్నా నేను గర్విస్తే నేను ఎవరి స్థితిలోకి వెళ్ళిపోతాను? లోతు గారి భార్య స్థితిలోకి వెళ్ళిపోయి లోకాశలతో మునిగిపోయి నా దేవునికి ఏమైపోతాను?
దూరం అయిపోతాను. కాబట్టి ఈ ఆస్తితో నాకు సంబంధం లేదు, ఈ ఆస్తి నాకు వద్దు అని ఎంత ఆస్తి ఉన్నాయి ఎలా జీవించింది? సుబుద్ధి కలిగి జీవించింది. సౌందర్యవతి తన అందాన్ని చూసి ఏమవలేదు? గర్వించలేదు. ఎందుకు గర్వించలేదు అంటే అందము వ్యర్థము, సౌందర్యము మోసకరము. అది చూసి ఆమె ఏమనుకుంది? అద్దం మీదకి పోయినప్పుడల్లా ఆడవాళ్ళకి నేను స్ట్రైట్గా చెప్తున్నాను, అద్దం ముందుకు వెళ్ళగానే ఎలా చూసుకుంటాం? బాగున్నాం కదా, స్ట్రైట్గా చెప్తున్నాను అలా అనుకుంటాం. కానీ అద్దం ముందుకు పోగానే ఆమె తన అందాన్ని చూసి ఏమనుకోలేదు? నేను భలే అందంగా ఉన్నాను కదా అని అనుకోలేదు. ఏమనుకుంది తెలుసా? ఈ అందం నాలో ఊపిరి ఉన్నంత వరకు, తర్వాత అందం వ్యర్థము, సౌందర్యము మోసకరము. ఇలాంటి వ్యర్థమైన అందం కోసం నేను గర్విస్తే నా దేవునికి నేనేమైపోతాను? దూరం అయిపోతాను. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? కేవలం కొద్ది రోజులు మాత్రమే. ఇలాంటి కొద్ది రోజులకి నేను గర్వించి నా దేవుడు నేను ఎందుకు దూరం చేసుకోవాలి అని తన భర్త చెడ్డవాడైనా కానీ ఎలా జీవించిందంట? సుబుద్ధి గలదిగా జీవించింది. సుబుద్ధి గలదిగా జీవించిందని ఈ రెండు మాటలతో నేను చెప్పట్లేదు, కానీ తన జీవితం మొత్తం చూసుకుంటే ఎంత సుబుద్ధిగా జీవించిందో మనకి అర్థమవుతుందండి. చదువుకుందామా? 19వ వచనం, 25వ అధ్యాయం 5 నుంచి నేను చదువుతున్నాను చూడండి. నాబాలు గొర్రెల బొచ్చు కట్టెలు వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీకు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడుగుడి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దావీదు గారు మనందరూ తెలుసు కదా, దావీదు గారు తన పనివారిని 10 మందిని పిలిచి అక్కడ కర్మేలులో నాబాలు ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి గొర్రెల బొచ్చు కత్తిరించడానికి ఉన్నారు కదా, వెళ్ళి కనుక్కొని రండి అని దావీదు గారు ఎవరిని పంపించారంటే తన పని వారిని పంపించి నాబాలు గారి వద్దకు వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత నాబాలు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాబాలు గారు ఏమంటున్నారో చూద్దాం. చదువుతారా అదేనా? 6వ నుంచి చదువుకుందాం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంత కాలము వారు ఏదియూ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల అలాగు చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకు ఇమ్ము. చాలండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దావీదు గారు చెప్పింది ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. కుశల ప్రశ్నలు అడిగారంట. కుశల ప్రశ్నలు అంటే ఏంటి? నాబాలు గారు బాగున్నారా? మీ ఆరోగ్యం బాగుందా? మీ సంపద అంతా బాగానే ఉందా? మీకు ఏమైనా సమస్యలు వచ్చినాయా అని ఇంటికి రాగానే మర్యాదగా ఏం చేశారంట? మాట్లాడి, ఇదిగోండి దావీదు గారు పలానా పని మీద మమ్మల్ని పంపించాడండి, అందుకని మేము ఏం చేశాము, మీకు సహాయం కోసం వచ్చాము. అలాగే మీ పని వారిని మా దావీదు గారి దగ్గర పంపించినప్పుడు లేదా మా దగ్గరికి పంపించినప్పుడు మేము వాళ్ళు ఎలా చూసుకున్నాము? బహు జాగ్రత్తగా చూసుకున్నాము. వారికి కలిగిన సంపదలో మేము ఏది పోగొట్టకుండా మేము వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. కావాలంటే మీరు వాళ్ళని అడిగినా వాళ్ళు మీకు అదే చెప్తారని చెప్పారు. చెప్పినప్పుడు నాబాలు గారు ఏమన్నాడు? నాబాలు, దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారంట. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారండి? ఏం రూడ్గా మాట్లాడారా? ఏం తప్పుగా మాట్లాడారా? వచ్చి ఎంత చక్కగా మాట్లాడారు. బాగున్నారా అని అడిగారు. మీ ఆరోగ్యం ఎలా ఉంటుందని అడిగారు. ఇంకా ఏం అడిగారు? మీ పని వాళ్ళని మా దగ్గరికి పంపించినప్పుడు మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నామండి అని అడిగారు. అడిగిన తర్వాత మాకు మీ సహాయం కావాలన్నప్పుడు వెంటనే నాబాలు ఏమన్నాడు? దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? అంటే దావీదు గారు ఎవరు నాబాలుకు తెలియదా? దావీదు గారు సామాన్యమైన మనిషి, ఒక రాజు. ఎంతో మందికి గొలియాతుని చంపడానికి వీలు కానప్పుడు, ఎంతో మంది గొలియాతుని చంపడానికి సాహసించినప్పుడు
తెలుసు. పైగా ఆయన ఎవరు? గొప్ప రాజు. అలాంటి రాజు నాబాలుకు తెలీదా? తెలుసు. పైగా ఇతని పనివారు నాబాలు గారి చేత ఏం చేశారు? లబ్ధి పొందారు. ఇతని పనివారు దావీదు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దావీదు గారు ఎలా చూసుకున్నారంట? బహు జాగ్రత్తగా చూసుకున్నారంట. మరి చూసుకున్నప్పుడు నాబాలు ఎందుకు ఇలా అంటున్నాడు అంటే, చూడండి, చేసిన మేలును మర్చిపోయి ఎంత దుర్మార్గంగా నడుచుకుంటాడో చూడండి. బయట వాళ్ళ దగ్గర ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే ఇంట్లో భార్య దగ్గర ఎలా ఉంటుంటాడో ఒకసారి మీరే ఊహించుకోండి. దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? దావీదు గారు ఎవరో తెలీదా? తెలిసినా కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అంటే, దుర్మార్గతతో నిండిన స్వభావం ఎవరిది? నాబాలు గారిది. అలాంటి నాబాలు గారితో ఎవరు కలిసి ఉంటున్నారు? అబీగయీలు గారు కలిసి ఉంటున్నారు. ఎందుకు కలిసి ఉంటున్నారు? చెడ్డవాడితో కలిసి ఉండడానికి ఎవరైనా ఇష్టపడతామండి? ఇష్టపడం. చెడ్డవాడితో కలిసి ఉండడానికి ఇష్టపడినా బహు దుర్మార్గుడితో కలిసి ఉండడానికి అయితే ఇష్టపడం. దుర్మార్గుడు అంటే అతని లక్షణాలు ఏంటో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా మనం అంటుంటాం అప్పుడప్పుడు, భర్త మనకు సమయాన్ని కేటాయించలేనప్పుడు అంటుంటాం, నువ్వు నాకు ఎన్ని చీరలు కొనిచ్చినా, నువ్వు నాకు నా అవసరాలన్నీ తీర్చినా, నువ్వు నాతో సమయం కేటాయించినప్పుడు ఇవన్నీ నాకు ఎందుకు చెప్పు? నీ నుండి నేనేం కోరుకోవట్లేదు, డబ్బు కోరుకోవట్లేదు, చీరలు ఏం కోరుకోవట్లేదు, నేను నీ నుంచి కొంచెం ప్రేమే కదా కోరుకుంటాను అని మనం అంటాం. కానీ ఆ ప్రేమ ఎవరికి దక్కలేదు? అబీగయీలు గారికి దక్కలేదు. తనతో సంతోషంగా ఉండట్లేదు. తన మనసు, నాబాలు గారి మనసు పూర్తిగా ఏంటి? వ్యతిరేకం. అయినా కానీ నాబాలు గారితో ఏం చేస్తుంది? కలిసి జీవిస్తూ ఉంది. ఎందుకు కలిసి జీవిస్తూ ఉంది? అతను దుర్మార్గుడు కదా, తనను విడిచి వెళ్ళిపోవచ్చు కదా. మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాం? 2-3 సార్లు గొడవ అయిపోతే, నేను నీతో ఉండలేను, సహించాను 4 సార్లు సహించాను, 5వ సార్లు సహించాను, ఏం చేస్తాం? వెళ్ళిపోతాం. ఎందుకంటే మన బాధ అలాంటిది. కానీ అబీగయీలు గారు మాత్రం ఏం చేస్తుంది? అతనితో అంత దుర్మార్గుడైనా కలిసి జీవిస్తానే ఉంది. ఎందుకు జీవిస్తుంది అంటే, ఆదికాండంలో ఏమన్నాడు? మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు అని అబీగయీలు గారు గుర్తొచ్చి, అబీగయీలు గారు ఆ మాటను గట్టిగా నమ్మి, దేవుడు చెప్పిన మాటను నమ్మి, నా భర్తను నేను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎవరిని విడిచిపెట్టి వెళ్ళినట్టు? నన్ను నేనే విడిచిపెట్టి వెళ్ళినప్పుడు. ఎందుకు మేమిద్దరం ఏంటి? ఏక శరీరం. అలాంటి నేను నా భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోతానా? అవసరమైతే ఏం చేస్తాను? నా భర్తని మార్చుకుంటాను, భరిస్తాను, సహిస్తాను. కానీ నేను నా భర్తను విడిచిపెట్టి వెళ్ళననుకుంది. అంత ఆస్తి ఉండి, అంత అందం ఉండి, ఏ మాత్రం గర్వించకుండా తన సుబుద్ధిని ఎంత చక్కగా కనపరుచుకుంటూ వస్తుందో చూడండి. భర్త 2 రోజులు ఇంట్లో మాట్లాడకపోతే మనకి ఎలా ఉంటుంది? ఉండలేము, ప్రశాంతంగా ఉండలేము. ఆ చిరాకు ఎవరి మీద చూపిస్తుంటాం? పిల్లల మీద చూపిస్తుంటాం. సరిగా భోజనం చేయం. ఎందుకు? 2 రోజులు మన మధ్యలో సమస్య ఉంటేనే ఏం చేస్తాం? మైండ్ అంతా చిరాకు అయింది. అలాంటిది నాబాలు అబీగయీలు గారిని అర్థం చేసుకోకపోయినా, అబీగయీలు గారి మీద ప్రేమ చూపించుకోకపోయినా, బహు దుర్మార్గతను కనపరుస్తూ ఉన్న తను ఆ టార్చర్ ఎలా అనుభవించి ఉండిద్ది అంటారు? అవునా కదా? రీసెంట్గా ఒక న్యూస్ బాగా అందరికి వైరల్ అయింది. ఏంటి తెలుసా మీకు? ప్లాస్టిక్ డబ్బాలు మూత పెడతానని భర్త విడాకులు తీసుకున్నారని మీకు తెలిసి ఉండదు. ఒక ఆమె విడాకులు తీసుకుంది. ఎందుకు విడాకులు తీసుకున్నామమ్మా అంటే, నా భర్త పప్పు డబ్బాలకు మూత టైట్గా పెడుతున్నాడండి అని విడాకులు తీసుకొని బయటకు వచ్చేసింది. అందరూ బాగా దాన్ని ట్రోల్ చేసి ఫన్నీగా తీసుకొని ఉన్నారు. అయితే ఆమె రోజు ఇంటర్వ్యూ చెప్పింది, నేను నా భర్తని ఊరికి విడిచిపెట్టలేదండి, నా భర్త చాలా పిసినారి వాడు, నేను ఉప్పు వేసుకోవాలన్నా అతన్ని పిలిచి మూత తీపించుకోవాలి, ఏది వేసుకోవాలన్నా అతను వచ్చి మూత తీసి మరి ఇస్తాడు, తినడానికి కనీసం పడుకుండా తిండి కూడా పెట్టడు, ఆస్తి అయితే చాలా ఉంది, కానీ నన్ను ఏం చేయడు? అర్థం చేసుకోడు. అలాంటి వాడితో నేను ఎలా ఉంటానండి, మీరేమో ఇలా ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారండి అని చెప్పి ఏం చేసింది? ఇంటర్వ్యూ ఇచ్చి ఆపేసింది. అంటే చూడండి, ఎంత ఆస్తున్నా సరిగా అర్థం చేసుకొని వాళ్ళతో ఏం చేయలేము, కలిసి జీవించాలనే మనసు మనకి ఉండదు. కానీ అబీగయీలు గారు మాత్రం తన మనసును చంపుకొని ఏం చేసింది? భర్తతో జీవిస్తూనే ఉంది. కష్టంగా ఉందా? వీడు ఎప్పుడు పోతాడా, నా స్వేచ్ఛ వచ్చింది అన్నట్టుగా ఉందా? కాదు. భర్తని ఎంత ప్రేమగా భరిస్తుందో, ఎంత ప్రేమగా ప్రేమిస్తుందో కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. నాబాలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెల పొచ్చు కత్తిరించే వారి కొరకు నేను వధించిన పశుమాంసలను తీసివేసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. దావీదు గారంట నాబాలు బొత్తిగా ఎరుగుడంట. చూడండి, లబ్ధి పొంది అతని వలన మేలులు
పొంది ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. నాకు బొత్తిగా తెలియని వాళ్ళకి నేను ఇస్తానా అని మాట్లాడుతున్నాడు. అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు దాసులతో ఈ మాట అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఇంకేం మాట్లాడాలో అర్థం కాక వెంటనే తిరిగి వెళ్ళిపోయి ఏదో అయితే వచ్చారో అదేదో తిరిగి వెళ్ళిపోయి దావీదు గారితో చెప్తారు. దావీదు గారికి చెప్తారు, ఇదిగోయా నాబాలు ఇలా అన్నాడని చెప్పినప్పుడు దావీదు గారు ఒక మాట అంటారు చూడండి. అంతటా దావీదు అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులను ధరించుకోనగా వారు కత్తులు ధరించుకొని మీరు వెళ్ళి దావీదు గారికి ఇలా జరిగిందయ్యా నాబాలు నిన్ను ఇలా అన్నాడు అనగానే దావీదు గారికి ఏం జరిగింది? వెంటనే కోపం వచ్చింది. మీరు చెప్పండి, దావీదు గారి చరిత్ర అంతా చదివితే దావీదు గారు ఊరికే కోపపడే వ్యక్తి కాదు, చాలా శాంతిపరుడు. కొన్ని సందర్భాల్లో అతన్ని వెంట రాళ్ళు విసిరేస్తూ ఉన్నాగా ఏం చేస్తూ ఉంటాడు? క్షమించి సర్లే పోని పోని అలాంటి మనసు గల దావీదు గారికి ఏం చేసింది? వెంటనే కోపం వచ్చింది. ఆ మాట చెప్పిన వెంటనే ఏం ఆలోచించలేదు, అట్లా అన్నాడు ఆ దుర్మార్గుడు. అట్లయితే మీరు వెంటనే ఏం చేయండి? మీ కత్తులు మీరు ధరించుకోండి. ఎందుకు? నేను ఇన్ని మేలు చేశాను నాబాలుకి, అతను కలిగిన ఆస్తి అంతటి నేను ఇంతకాలం ఏం చేశాను? కాచుకుంటూ వస్తుంటే నాకేం చేశాడు? ఉపకారానికి అపకారం చేశాడని చెప్పి పనివాళ్ళకి చెప్తున్నాడు. మీరందరూ మీ కత్తుల్ని ధరించుకోండి, చంపేద్దామని వెళ్తున్నప్పుడు ఆ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే నాబాలు గారి దగ్గర పనిచేస్తారు కదా, ఆ పనివానికి తెలుస్తుంది అనమాట. ఆ పనివానికి తెలిసినప్పుడు ఆ పనివాడు డైరెక్ట్గా నాబాల్ దగ్గరికి వెళ్ళాడు. మరి ఎవరి దగ్గరికి వెళ్తాడు అంటే అబీగైల్ గారి దగ్గరికి వస్తాడు అనమాట. అబీగైల్ గారి దగ్గరికి వచ్చి అన్నమాట ఒకసారి చదువుతారా? పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లానెను, అమ్మా దావీదు అరణ్యములో నుండి యజమానుడి కుశల ప్రశ్నలు అడుగుటకై తమ యజమానుడు కుశల ప్రశ్నలు అడుగుటకై దాసులను పంపించగా అతను వారితో కఠినంగా మాట్లాడను వచ్చి చెప్తాడు అనమాట. అమ్మా దావీదు గారు మంచి వాళ్ళే, మంచి మాటలు మీరు ఎలా ఉన్నారు అని అడగడానికి దావీదు గారు దాసులు పంపిస్తే ఇతను ఏం చేశాడు? వాళ్ళతో కఠినంగా మాట్లాడినప్పుడు ఆయన కోపం వచ్చి చంపడానికి వస్తున్నాడు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు. కీడు చేయాలనుకుంటే, చంపాలనుకుంటుంది ఎవరిని? నాబాలు గారిని. ఈ పనివాడు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి? నాబాలు గారి దగ్గరికి వెళ్ళి ఇలా నేను చంపాలనుకుంటున్నానండి, మీరు ఎలాగైనా మీ ప్రాణాన్ని ఏం చేయండి? కాపాడుకోండి అని చెప్పాలి. కానీ ఈ పనివాడు ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు? అబీగైల్ గారి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు. ఎందుకు అంటే కిందే అంటున్నాడు చూడండి. ఇప్పుడు నీవు చేయవలసిన దానిని జాగ్రత్తగా ఆలోచించుము, బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. ఎలాంటి వాడంట? పనికి మాలిన వాడు కూడా కాదంట, బహు పనికి మాలిన వాడంట. అందుకే డైరెక్ట్ గా నాబాల్ దగ్గరికి వెళ్ళి చెప్పకుండా అబీగైల్ గారి దగ్గరికి వచ్చి నీవైతే ఎలాంటి దానమ్మా? సుబుద్ధి గల స్త్రీవి. నీవైతే ఎలాంటి దానమ్మా? ముందు వెనక ఆలోచించి మంచి ఆలోచన చేసి నీ భర్త నువ్వేం చేస్తావు? కాపాడుకుంటావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యి? మంచి ఆలోచించి ఆ బహు పనికి మాలిన వాడైన నాబాల్ని ఏం చెయ్యి? నువ్వు కాపాడమ్మా. ఎందుకంటే నేను వాడి దగ్గరికి చెప్తే ఏం చేస్తాడు? అవునా అని ఎదురెళ్ళి మరి చచ్చిపోతాడు. కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలు కదా, నువ్వు సుబుద్ధి గల స్త్రీవు కదమ్మా, దయచేసి నువ్వేం చేయి? నీ భర్త ప్రాణాన్ని నువ్వే ఎలా కాపాడుకోమ్మా అని పనివాడు వచ్చి అబీగైల్ గారికి చెప్పినప్పుడు అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడిపోయింది అనమాట. వెంటనే మీరే ఒకసారి ఆలోచించుకోండి. బాగా టార్చర్ పడుతున్న వ్యక్తి, బాగా దుర్మార్గుడైన వ్యక్తిని చంపడానికి వస్తున్నారు. మనమే సహించలేకపోతున్నాం. చంపడానికి వస్తున్నప్పుడు ఏమనుకుంటాం? అమ్మయ్యా ఇన్ని సంవత్సరాలు ఏం చేశాను? ఇలాంటి దుర్మార్గుడిని భరించాను, దేవుడు ఇక నుంచి నా మీద దయ చూపించాడేమో, చంపడానికి వస్తున్నాడు, వాడిపోతే ఏమైంది? ఇంకా పీడా పోయింది. ఇక్కడ ఈ కొద్ది జీవితాన్ని ప్రశాంతంగా బ్రతుకుదామని అనుకోవా? ఖచ్చితంగా చెప్పండి, దేవుడు లేకపోతే అనుకోవా? కానీ అబీగైల్ గారు మాత్రం ఎందుకో ఆ మాట చెప్పిన వెంటనే త్వరపడిపోయిందంట. అమ్మో అవునా, నా భర్తను చంపేస్తారా అని. అదేంటి? భర్త మంచివాడు కాదుగా, నిన్ను అర్థం చేసుకునేవాడు కాదుగా, బహు దుర్మార్గుడుగా, అలాంటి భర్త మీద నీ ప్రేమ ఏంటమ్మా అంటే ఏక శరీరం. ఏంటి? ఏక శరీరం. మరి మనకుంటుంది ఆ ప్రేమ? బ్రతుకు జట్కావడిలో
వారిలో చూస్తూ ఉంటే చాలా విచిత్రమైన అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు తమ జీవితాలను ఎందుకు అలా వ్యర్థం చేసుకుంటున్నారు? విడాకులు కావాలని వెళ్తారు. ఎందుకమ్మా విడాకులు అంటే, నా భర్త నాకు ఏమి ఇవ్వట్లేదు, సమయాన్ని ఇవ్వట్లేదండి, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదండి అని చిన్న చిన్న సమస్యలుగా ఏం చేస్తారు? విడాకులు తీసుకుని తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. చెప్పే పద్ధతులతో చెప్పుకుంటే ఎలా ఉంటాడు భర్త కూడా? బాగుంటాడు అనమాట. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్షగలను 200 అంజూరపు అడలను గర్భముల మీద వేయించింది. చూడండి ఎన్ని వస్తువులు తీసుకెళ్తుంది. చూడండి ఇవన్నీ ఎందుకు తీసుకెళ్తుంది? థ్యాంక్స్ అయ్యా, ఇక్కడి నుంచి అయినా నా భర్తను చంపేసినందుకు థ్యాంక్స్ అని ఇవ్వడానికి తీసుకెళ్తుంది అనుకుంటారా? కాదు. మరి ఎందుకు తీసుకెళ్తుంది అంటే, ఎలాగైనా సరే నా భర్తను చంపడానికి వస్తున్నారు కదా దావీదు గారు, ఆ దావీదు గారు నేను ఏం చేయాలి? సమాధానపరచాలి, శాంతి పరచాలి. అలా పరచాలంటే నేను డైరెక్ట్గా ఏంటయ్యా నా భర్తను చంపడానికి వస్తున్నా అంటే ఏం చేస్తాడు? ముందు ఏమని చంపేస్తాడు. కాబట్టి నా భర్త దుర్మార్గుడు, ఆ విషయం ఆయనకు తెలుసు. దావీదు గారు మంచివాడు, ఆ విషయం ఆయనకు తెలుసు. కాబట్టి నీతిమంతుడు కోపంలో ఏముండదు? అకారణం ఉండదు. నీతిమంతుడు కోపడ్డాడంటే కారణం ఉంటుంది. కాబట్టి దావీదు గారు కోపం వచ్చిందంటే నిజంగా తప్పు నా వాళ్ళదే, నా భర్తదే అని తెలుసుకుంది. ఇవన్నీ తీసుకొని ఎదురెడుతుంది అనమాట. చూడండి, గర్భముల మీద ఎక్కి పర్వతపు లోయల్లోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొని పోయెను. ఈ సందర్భంలో మనం ఉంటే ఏం మాట్లాడతాం చెప్పండి? వెంటనే నాబాలు దగ్గరికి వెళ్ళిలే, అన్నీ చేసావుగా, నువ్వు చేసినానికి నువ్వే అనుభవించు, చంపడానికి వస్తున్నాడంట. ఇప్పుడు నిన్ను చంపబోయి మమ్మల్ని కూడా చంపుతాడో ఏమో, చూడు నీ వల్ల నాకు ఎన్ని వస్తాయి అని ఏం అనుకోలేదండి. కొంచెం కూడా భయపడలేదు. ఒకవేళ దావీదు గారు వస్తున్న కోపం ఎలాంటిది? భక్తులు ధరించుకోండి అని ఎంతమంది వస్తున్నారంట? 200 మంది 400 మంది వస్తున్నారంట. వాళ్ళకి ఎదురు పెడితే వాము నన్ను చంపుతాడేమో అని భయపడట్లేదు. సరే ఏదేమైనా సరే నా భర్త ప్రాణాన్ని కాపాడుకోవాలనే ఆ ఆలోచనలో ఉంది. కానీ నేను ఎదురెళ్తే ఆ కోపంలో నన్ను ఏమని అంటారేమో, లేదంటే నన్ను చంపుతారేమో అని అనుకోవట్లేదు. అలా అనుకోకపోయింది. ఇంకొకటి ఏమనుకోవట్లేదు, ఇలాంటి దుర్మార్గుడు వల్ల ఇలాంటిది వస్తుంది, నాకెందుకులే అని కూడా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే, చూడండి భర్త పట్ల ఆమెకున్నటువంటి ప్రేమ, ఆమెకున్నటువంటి సుబుద్ధి. నేను చెప్పాను, ప్రేమలో ఏముండదు? నన్నే అంటావా, సమయం వచ్చినప్పుడు నీకు చెప్తాలే అనే గుణం ఉండదు. మరి ఆ గుణం ఎందులో ఉంటుంది? వేషధారణలో ఉంటుంది. గర్భముల మీద ఎక్కి పర్వతంలో లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనమును ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదియో పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చితిని. దావీదు గారు వస్తున్నారంట. వస్తూ వస్తూ ఏం మాట్లాడుకుంటూ వస్తున్నారు? నేను అనవసరంగా ఈ నాబాల ఆస్తి అంతటి ఏం చేస్తా ఉన్నాను? వ్యర్థంగా కాపాడుకుంటూ వచ్చాను. నేను మేలు చేస్తే నాకు ఏం చేశాడు? మేలుకి ప్రతికీడు చేశాడు. కాబట్టి ఈ నాబాలు నేను ఎలాగైనా ఏం చేయాలి? చంపేయాలి. తెల్లవారేసరికి నాబాలులో పుట్టిన ప్రతి ఒక్క మగ పిల్లవాడిని కూడా లేకుండా చెయ్యాలి అని కోపం మీద వస్తున్నాడు. చూడండి, దావీదు గారి మీదకి వచ్చారు. నాబాలు మీదకి వచ్చిన కోపం నాబాలులో ఉన్నటువంటి వంశంలో ఎవరిని మగపిల్లలను కూడా ఉంచనీయకూడదు అని ఎంత కోపంతో దావీదు గారు ఎదురొస్తున్నారు. చూడండి, అలాంటి కోపంతో ఎదురొస్తున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్తున్నారు? అబీగయీలు గారే వెళ్తున్నారనమాట. అని అనుకొని అతనికి ఉన్న వారిలో ఒక మగపిల్లవారినైనను తెల్లవారినప్పటికీ నేనుండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగు చేయను గాక అని ప్రమాణం చేసి ఉండునంట. ఎలా చేస్తాడంట దావీదు? ఒకసారి చూసి జాగ్రత్తగా వినండి. ఎలా వస్తున్నాడంట? దారిలో ప్రమాణం చేసుకుంటూ వస్తున్నట్ట. ఇది ఎలాగైనా ఇది లేదు, అయిపోయింది, ఇది నాబాలు పని అని అనుకుంటూ వస్తున్నప్పుడు అబీగయీలు దావీదుని కనుగొని వెతుకుతూ ఉందంట. ఎక్కడున్నాడో దావీదు, ఒకవేళ త్వరపడి నన్ను దాటిపోయి నాకంటే ముందు నా భర్తను చంపేస్తాడేమో అని ఏం చేస్తుందంట? అబీగయీలు దావీదును కనుగొని గర్భము మీద నుండి త్వరగా 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 దిగిందంట. ఎందుకు త్వరగా అంటే, ఒకవేళ నేను ఆలస్యం చేస్తే అతను వీళ్ళు నా భర్తను చంపుతాడేమో. మంచివాడు కూడా కాదు కదండి, ఎందుకు నాకు అంత ప్రేమ? మంచివాడని అయితే నా భర్త చాలా మంచివాడు, ఏదో తొందరపడి చేసి ఉంటాడులే, నా భర్తను బ్రతికించుకుందామని అనుకోవచ్చు. కానీ బహు దుర్మార్గుడు, అలాంటి దుర్మార్గుడు కోసం ఏం చేసిందంట? దావీదు గారు ఎదురుపడ్డాడంట. త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములను
బా చూడండి, ఎదురొచ్చి దావీదు గారిని కలుసుకుందంట. కలుసుకున్న ఆమె ఆధారం మీద పడి సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఎవరు చేసిన తప్పుకి? భర్త చేసిన తప్పుకి ఈమె ఏం చేసిందంట? దావీదు కాళ్ళు పట్టుకుందంట. ఎంత ప్రేమించిందండి భర్తను, ఎంత ప్రేమించింది. ఒక దుర్మార్గుడు కోసం ఏ తప్పు చేయకపోయినా కానీ ఏం చేసింది? కాళ్ళు పట్టుకొని దావీదు గారితో ఒక మాట అంటది. ఏమంటో తెలుసా? నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుకో. ఈ దోషము, ఈ తప్పు నాదని అనుకోయా. చూడండి, ఆయన తప్పు చేసిందా? ఏ తప్పు చేయదు. కానీ దుర్మార్గుడైన భర్త కోసం ఏమంటుంది? ఈ తప్పు నాదని అనుకోయా అని ఏ తప్పు చేయకపోయినా ఆ ప్రేమ ఎంతగా దిగదార్చిందో చూడండి. పాదాలను పట్టుకునేంతగా దిగదార్చిందంట. ఈ ప్రేమను చూస్తే నాకు యేసుక్రీస్తు వారి ప్రేమ గుర్తొస్తుంది. ఎందుకో చెప్పనా? మన పాపులమైనా, మన ద్రోహులమైనా ఏం చేశాడు? మొహం ముందు వేస్తే చూసుకుని పక్కనేశాడు. మన మంచివాడు కూడా కాదు. ఎందుకు అంత ప్రేమించాడు అంటే, ఇక్కడ చూస్తే ఇతను మంచివాడు కూడా కాదు. ఎందుకు ప్రేమించాడు అంటే, ప్రేమలో ఏముండదు? స్వార్థం ఏముండదు. ప్రేమించడం మాత్రమే తెలుసు. వాళ్ళు ఎన్ని చేసినా ఏం తెలియదు, తిరిగి మాట్లాడడం తెలియదు. చిన్నపిల్లవాడి దగ్గరికి వెళ్ళి కొట్టి కాసేపు ఉన్న తర్వాత పక్కకు వస్తే ఏమంటాడు వాడు? మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తాడు. కొట్టావు కదా అని ఏం చేయడు? పగబెట్టుకోడు. అలాంటి ప్రేమ, అలాంటి స్వచ్ఛమైన ప్రేమ అబిగైల్ గారు తన భర్త మీద చూపిస్తున్నారు. కొన్ని ఇళ్లలో పరిస్థితులు బాగలేక అప్పులైనప్పుడు, మా ఇంటి దగ్గర జరిగే సందర్భం నేను చూస్తూ ఉంటాను. అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు భర్త దగ్గర డబ్బు లేక, అమ్మాయి ఈరోజు నేను వెళ్ళడానికి నా మొహం చెల్లట్లేదు, ఈరోజు డబ్బులు లేవనుకుంది చెప్పిరావా అంటే ఏమంటారు తెలుసా? ఏంటి పెద్ద, నువ్వు అప్పులు చేస్తే నేను మాట్లాడాలా? ఎందుకు చేసావు అంటే, నీకోసం నేను మాట్లాడాలా? నాకు అంత అవసరం లేదు అని అంట. భర్త అప్పు చేసింది ఎవరి కోసం? కుటుంబం కోసం. భర్త ఏది చేసింది ఎవరి కోసం? మన కోసం. కనీసం మన ఎదుటి వాళ్ళ మీద ఒక మాట అంటే మనం ఏం చేయలేము, తీసుకోలేము. కానీ అబిగైల్ గారు మాత్రం ఏ తప్పు చేయకపోయినా దావీదు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసిందంట. ఆమెకి ఇగో అడ్డు రాలేదా? నేనేం తప్పు చేశాను? తప్పు చేసిన నా భర్త కదా అని అనుకోలేదా? అంటే ఆమె మైండ్లో ఒకటే ఉంది, నేను కాలు పడైనా సరే, ఏది చేసినా సరే నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. అందుకే నా ఏలినవాడా ఈ తప్పు, ఈ దోషము నాదని ఎంచుకోయా. నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. ఇప్పుడు మీకు సందేహం రావచ్చు, ఏంటమ్మా ఇప్పటిదాకా భర్తను ప్రేమించింది బాగానే ఉంది, భర్త కోసం కాళ్ళు పట్టుకుంది బాగానే ఉంది, భర్త చేసిన తప్పును కూడా ఆదరించింది బాగానే ఉంది, కానీ ఏంది దుర్మార్గుడైన ఈ నాబాలను క్షమించమంటుంది అని అంటున్నారు అని అనుకుంటే, అక్కడ యేసుక్రీస్తు వారి ఆలోచనలు, అక్కడ యేసుక్రీస్తు వారి లాగా మంచిగా ఆలోచించింది తెలుసా? వ్యభిచార స్త్రీ తీసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు? మీలో తప్పు చేయని వాడేవాడు రాయేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళందరికీ ఏం లేదు, సమాధానం లేక వెళ్ళిపోయారు. ఏమో కూడా ఇక్కడ చాలా మ్యాజిక్గా ఆలోచించింది. ఏమన్నా తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి, నా ఏమన్నా నా భర్తను ఎందుకు చంపుతున్నావు? నా భర్త మంచివాడే, నువ్వే ఏదో పొరపాటు పడ్డాడు, వదిలే అంటే ఏమంటాడు? ఆమె చంపేసి ముందు ఆయన ఎప్పుడానికి వెళ్తాడు. అలా కాకుండా ఏదోలయ్యా నా భర్త ఎలాంటి వాడు? దుర్మార్గుడయ్యా, ఆయన పేరులోనే ఉంది కదా అతని మోటివాడని, దయచేసి ఏం చేయయ్యా ఆ దుర్మార్గుడైన నావాలని మనసులో పెట్టుకోవద్దయ్యా అని నాకు దావీదు గారు ఏం చేస్తుంది? నేను చక్కగా బతిలాడుకుంటున్నాను అంటే ఆమె ఆ మాట మనస్ఫూర్తిగా రాలేదు, కానీ నా భర్తను నేను ఎలాగైనా ఏం చేయాలి, కాపాడుకోవాలని చెప్పింది. మొన్నదే చెప్పింది, అబద్ధం చెప్పిందా? నా భర్త దుర్మార్గుడైనా కాబట్టి ఏం చెప్తుంది? నా భర్త ఎలాంటి వాడు? దుర్మార్గుడయ్యా, దుష్టుడు. అతని పేరులో అతని గుణం ఎలాంటిదో తెలుస్తుందిగా. నా ఏలిన వాడు నన్ను ఏం చెయ్యి, క్షమించి, నా భర్తను క్షమించి నా భర్త ప్రాణాన్ని కాపాడమంటుంది. ఒకసారి చదువుతారా? అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పని వల్ల కనబడలేదు. నా ఏలినవాడు నీవు పంపించిన పని వల్ల నాకు కనిపించలేదా? ఎప్పుడు పంపించాడు అంటే, అదే పంపించాడు కదా, కుశల ప్రశ్నలు అడిగిరండి అన్నాడు కదా, అప్పుడు నాకు కనిపించలేదయ్యా. వాళ్ళు నాకే కనిపించుంటే నేను దగ్గరుండి నేను ఏం చేస్తాను? నా భర్తకి ఎట్లా కట్లా నచ్చజెప్పి నేను ఇంత ఇంత జరగకుండా చూసుకునేదన్నయ్యా అని చెప్తుంది. నా ఏలినవాడా యెహోవా జీవము
నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. ఇంతకీ అనుకున్నది సాధించిందా? దావీదు గారు చెప్పడానికి రాలేదా? ఒక్కసారి దావీదు గారి మనసు ఏమైపోయింది అంటారు కదా, గుండె నీరు గారిపోయింది అంటారు కదా. అరే నేను కొడదామని అనుకున్నా కానీ వాడు అన్నాడు ఒక మాట, వాడు చూసిన చూపుకి నా గుండె నీరు గారిపోయిందిరా అంటారు. అవునా? అప్పుడు పిల్లలు కొట్టడానికి వెళ్తూ ఉంటారు. పిల్లలు అమాయక చూపు పెడతారు. ఆ అమాయక చూపు పెట్టిన వెంటనే మనకేమైంది, నీరు గారిపోయింది, ఏం కొడతాలి పాపం, ఏదో తెలియక చేశాడు, ఎవరు బాధపడుతున్నాడని వదిలేస్తాం. అలాగే ఎంత కోపంతో వస్తుంది దావీదు గారు, ఎలాగైనా సరే ఒక్క మగ పిల్లగాడిని కూడా ఉండనీయకూడదు అని 400 మందిని, ఒక్కరిని చెప్పడానికి 400 మందిని వేసుకొస్తున్న దావీదు గారు అంత కోపంతో వస్తుంటే వెంటనే కాళ్ళ మీద పడి రాజా ఈ తప్పు నాదనేంచయ్యా అని వెంటనే దావీదు గారు మనసు ఏమైపోయింది, నీరు గారిపోయింది. ఎంత మంచిది అబిగయీలు, తన భర్తని ఎంత ప్రేమించింది. దుర్మార్గుడైనా సరే అతను చేసిన తప్పుకి నా తప్పని కాళ్ళ మీద పడి క్షమాపణలు అడిగింది అని దావీదు గారు ఏమైపోయాడు అంతటితో చెప్పకుండా వదిలిపెట్టాడు. చెప్పకుండా వదిలిపెట్టిందే కాక అవసరం మాట్లాడాడు. చూడండి, చదువుతా. నా ఏలినవాడ యెహోవా జీవము తోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను అని దావీదు గారు వదిలేశారు. వదిలేసిన తర్వాత దావీదు ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడుతున్నారు? అబిగయీలు గారు దావీదు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అప్పుడు చెప్పింది, నా ఏళ్ళవాడ నేను మాట్లాడేది వినయ్యాను కానీ దావీదు గారు సైలెంట్ అయ్యారు, ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె మాట్లాడటం అయిపోయింది, ఇప్పుడు దావీదు గారు మాట్లాడుతున్నారు అనమాట. 32వ వచనం. అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. అబ్బా, ఎవరికి స్తోత్రం కలగాలంట? చూడండి, అబిగయీలు గారిని బట్టి దేవునికి స్తోత్రం అంట. ఎందుకు? నేను వస్తున్న కోపంతో వాడిని చెప్పుంటే నేనేం జరిగేది, తప్పు చేసేవాడినమ్మా. కానీ యెహోవా దేవుడు నిన్ను ఏం చేశాడు, పంపించి నేను ఈ తప్పు చేయకుండా నన్ను ఆపి ఉన్నాడు. కాబట్టి నిన్ను బట్టి ఎవరికి స్తోత్రం? యెహోవా దేవునికి స్తోత్రం. ఉన్నారా ఇప్పటికీ సమాజంలో ఇలాంటి భార్యలు ఉన్నారా? ఇలాంటి భార్యలు ఉంటే నిజంగా మారని భర్తలు ఉంటారా? ఇంతగా భర్తను ప్రేమిస్తే ఇంకా చర్చలకు రాకుండా దూరంగా ఉంటున్న భర్తలు ఉంటారా? ఉండరు. అంటే దావీదు గారు అంటారు, అమ్మా నీవు చూపించిన బుద్ధి విషయమై, నేను చదువుతున్నాను చూడండి, 33వ వచనంలో 2వ లైన్, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. అదేంటండి, చంపాలనుకుని వచ్చిన ఆయన ఆపినందుకు ఎవరికి ఆశీర్వాదం వచ్చింది? కాళ్ళు పట్టుకున్న అబిగయీలు గారికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. అలాగే భర్త తెలిసి తెలియక చేసినప్పుడు మనం భరించి తర్వాత భర్త నిదానంగా ఉండి వెళ్ళినప్పుడు, నువ్వు నన్ను బాధ పెట్టావు తెలుసా, నేను ఏం చేయకపోయినా నువ్వు అపార్థం చేసుకున్నావు తెలుసా అని వెంటనే భర్త ఏమనుకుంటాడు, అరే నిజమేరా పాపం, నేను తొందరపడి ఒక మాట అన్నా వెంటనే తిరిగి మాట్లాడకుండా బాధపడి ఇప్పుడు వచ్చి చెప్తుంది అని చెప్పి వెంటనే ఏం చూపిస్తాడు, ఇంకా ప్రేమ ఎక్కువ చూపిస్తాడు. అవునా? ఎందుకంటే నేను ఏదైనా కోపంలో ఒక మాట అన్నా భరిస్తుందిరా అని. అలా కాకుండా భర్త మాట అనగానే ఎదురు మాట్లాడితే ఆ భర్త ఆ గొడవ ఎంత అయిపోయింది, చాలా అయిపోయింది. అలాగే ఇక్కడ ఏమి నొందిందంట, ఆశీర్వాదం కలుగును గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. బుద్ధి విషయమై ఆమెకు ఆశీర్వాదం ఎందుకు వచ్చింది? బుద్ధి విషయమై, సుబుద్ధి విషయమై. ఆమె ఏ బుద్ధి చూపించింది అంటే భర్త మీద ఎంత ప్రేమ ఉందో, దేవుని మాట మీద ఎంత ప్రేమ ఉందో, దేవుని మాటకి ఎంత విలువ ఇచ్చిందో దేన్ని బట్టి కలిగింది? బుద్ధి విషయమై ఆశీర్వాదం పొందింది. మరి మనస్సు బుద్ధి విషయమై భర్త దగ్గర కానీ లేదంటే ఎదుటి వారి దగ్గర కానీ దయ పొందుతున్నామా? అబిగయీలు గారేమో చంపాలనుకొని వస్తున్న దావీదు గారి దగ్గర ఏం చేసింది? కాళ్ళు పట్టుకొని క్షమించయ్యా అని దయ పొంది తన భర్త ప్రాణాన్ని కాపాడుకుంది. మరి మనలో ఉందా సుబుద్ధి? ఎదుటి వాళ్ళు మనల్ని దయ చూపించాలంటే, ఎదుటి వాళ్ళు మన మీద దయ చూపించాలంటే ముందు మనలో ఏముండాలి? సుబుద్ధి ఉండాలి. ఆ సుబుద్ధి మనలో ఉంటుందా? ఎదుటి వాళ్ళు ఇంకా మన మంచి వాళ్ళు కాదు అంటనా అంటే మనలో ఏం లేదు, సుబుద్ధి అనేది లేదు. సుబుద్ధి లేని వాళ్ళు ఎవరికి ఇష్టం ఉండదు? యెహోవా దేవునికి ఇష్టం ఉండదు. మనం ఎన్ని ప్రార్థనలు చేసినా
ఎన్నిసార్లు బోధించినా, ఎంత చక్కగా పాటలు పాడినా, ఎంత చక్కగా వాక్యాన్ని వివరించినా సరే భర్తకు లోబడకపోతే దేవునికి ఇష్టం అనేది ఉండదు. స్త్రీ కలగడానికి మూలం ఏంటి? భర్తకు సాటి అయిన సహకారిగా ఉండడానికి. మరి భర్తలకు సాటి అయిన సహకారిగా ఉంటున్నామా? మనం మాత్రమే మందిరాలకు వస్తున్నాము. ఒకవేళ మన భర్త మారట్లేదా? మరి మార్చుకుంటున్నామా? అయ్యో నేను మాత్రమే కాదు, నాతో పాటు నా భర్త కూడా పరలోకానికి రావాలి అన్న ఆలోచన నాకు వస్తుందా? కొంతమంది అంటూ ఉంటారు, మేము ఎన్ని చెప్పినా అతను వినట్లేదమ్మా, మేము ఎన్ని చెప్పినా అతను మారట్లేదమ్మా, మేము ఎన్ని ప్రార్థన చేసినా అతను మారట్లేదమ్మా అంటారు. అందుకే పేతురు గారు మన కోసం చక్కగా మాట్లాడాడు. ఒకసారి మనం చూసుకుందామా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. మీ భర్తలు అవిధేయులైతే, మీ భర్తలకి నేనంటే ఇష్టం లేకపోతే, దేవుడు అంటే ఇష్టం లేకపోతే, మీ భర్తలు అసలు చర్చికి రాకపోయినా సరే మీరు వాళ్ళకి వాక్యం బోధించొద్దు, వాక్యమే చెప్పొద్దు, కానీ మీ పవిత్ర ప్రవర్తనని చూపించండి అన్నాడు. పవిత్ర ప్రవర్తన అంటే ప్రేమను చూపించండి. మీ భర్త దేవుళ్ళకి రాకపోతే అతను ఎవరు? అన్యుడు, నువ్వు క్రైస్తవురాలు. కాబట్టి నీ భర్త ఏదంటే వెంటనే తిరిగి ఏం చేయొద్దు, కోప్పడొద్దు. ఒకసారి సహించు, రెండోసారి సహించు, మూడోసారి సహించు, నాలుగోసారి అర్థమయ్యద్దు. అమ్మాయి నేను పొద్దు అంటూనే ఉన్నా కదా, నువ్వు ఇంటి తిరిగి ఒక మాట కూడా అనట్లేదు అంటే అప్పుడు వెంటనే ఏమంటావు? నేను వెళ్తున్నాను కదా ఈ చర్చికి, దేవుడు భర్తకు లోబడమన్నాడయ్యా అనగానే అంటే నీ భర్తకి అనిపించింది, అబ్బా ఎంత మంచి దేవుడు అమ్మా నీ దేవుడు, అవునా అని భర్తకి ఏం జరుగుతుంది? వెంటనే మారు మనసు పొందింది. భర్తకి మనం ఏం చూపించాలంట? మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే భర్తలు ఏం చేయొచ్చంట? దేవుళ్ళకి రాబట్టవచ్చునంట. ఇదిగో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదంట. ఇదిగో నీకోసం యేసుక్రీస్తు వారు చనిపోయాడు, మన కోసం యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని ఏం చేయాల్సిన అవసరం లేదు. భర్తలకి మనం వాక్యం బోధించిన అవసరమే లేదు. మనం పవిత్ర ప్రవర్తనను చూసి భర్తని తీసుకురావచ్చు. మరి మన దగ్గర ఉంటుందా పవిత్ర ప్రవర్తన? పవిత్ర ప్రవర్తన అంటే మాటలోను, నడవడికలోను, ప్రతి దాంట్లో కూడా ఏముండాలి? భర్తని అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అనమాట. అదేంటి అంటే, వాక్యం లేకుండా భర్తని ఎలా రాబట్టుకోవచ్చు, రాబట్టుకున్న స్త్రీని గురించి మీకు చెప్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఒక స్త్రీ దేవుళ్ళలోనికి రాకముందు ఒకటి చెప్పి నేను ముగిస్తాను, ఎంత శ్రద్ధగా ఉంటుందని మీ పొందనాలు. ఒక స్త్రీ దేవుళ్ళలోకి రాకముందు బహు గయ్యాలి స్త్రీ. ఆ స్త్రీ వైపు, ఆ స్త్రీ ఇంటి మీద నుంచి నడిచి వెళ్ళాలని అందరికీ భయం. ఎందుకు అంటే ఏ రీజన్ లాగా ఏం చేస్తే ఒక గొడవ పడుతూ ఉంటుంది ఇంట్లో, భర్తకి హింస. ఎప్పుడు గయ్యాలి అంటే తెలిసిందే ఉంటారుగా మన చుట్టుపక్కల ఎవరో భర్త కూడా ఏం చేస్తూ ఉంటుంది, ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది, ఇరుగు పొరుగు వారిని కూడా బాధ పెడుతూ ఉంటుంది అనమాట. అయితే ఒకరోజు మరి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఏమో తెలియదు, కానీ దేవుని మాటలు విని ఆ స్త్రీకి మారాలనిపించింది. దేవుని మందిరానికి వెళ్తుంది అనమాట. అయితే పాస్టర్ గారు చెప్పే ఒక్కొక్క మాట తన హృదయానికి ఏమవుతుంది, గుచ్చుకుంటూ ఉంది. మెల్లమెల్లగా ఆ ప్రవర్తన ఏమవుతుందంటే మారుకుంటూ వస్తుంది అనమాట. అయితే అంతకుముందేమో ఎవరైనా ఇంటి మీద నుంచి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు చక్కగా అందరాలు సిస్టర్, అందరాలక అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారంట. దేవుని ప్రేమను బట్టి ఆమె ఏం చేసుకుంటూ వచ్చింది, చిన్నగా మారుకుంటూ వస్తుంది. భర్త దగ్గర కూడా ఏం చేసుకుంటూ వచ్చిందంటే, భర్త దగ్గర కూడా బాగా ప్రేమిస్తుందంట. అప్పుడు దయార్థంగా ఉండే ఆమె భర్త ఏమన్నా సహిస్తూ వస్తుందంట. అయితే ఒకప్పుడు భార్యకు భయపడిన ఆ భర్త ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైంది, మెత్తబడింది, నేనేం చేసినా ఏమి పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను ఏం చేసినా అమ్మ ఏమనుకోదని వేరొక స్త్రీని దగ్గరకు తీసుకున్నాడు. వేరొక స్త్రీ మాయలో పడిపోయాడు. ఆ విషయం ఆమె తెలిసినా కానీ ఆమె మాట్లాడలేదంట. అయితే ఆ పురుషుడు ఎందుకు తెగించాడు అంటే, ఆ స్త్రీని ఒకరోజు ఇంటికి తీసుకొచ్చేసాడంట. ఇంటికి తీసుకొచ్చేసినప్పుడు వెంటనే ఈ స్త్రీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు చెప్పారు కదా భర్త దగ్గర పవిత్ర ప్రవర్తన చూపించామా, సహనాన్ని చూపించామా అని చెప్పారు కదా, మీరు చెప్పినట్టే నేను చేశానండి, నా భర్త ఎందుకు మారలేదు, నా భర్త ఇలా తీసుకుని వచ్చాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగింది. అయితే ఆయన అన్నాడంట, యేసుక్రీస్తు వారిని ఎంతకాలం సహించాడమ్మా అన్నాడు. అంటే నేను మారేంత వరకు సహించాడయ్యా అన్నాడు. నువ్వు ఎంత బాధ పెట్టే ఆయన గుర్తుందంటే నాకు గుర్తుందండి అన్నాడంట. అప్పుడైతే నీకే వదిలేస్తున్నాను, నీ భర్తని నువ్వు ఎంతకాలం సహిస్తావో నీకే వదిలేస్తున్నానని అన్నాడంట. ఆయన ఇంటికి వచ్చిందంట.
అయితే ఆ భర్త ఏం చేస్తూ ఉన్నాడంటే రోజు ఆ స్త్రీని తెచ్చుకోవడం, ఇంట్లో ఉండడం, వెళ్ళిపోవడం అట్లా జరుగుతుందంట. ఏమి కూడా ఏమి మాట్లాడలేదంట. ఆ స్త్రీని ఇంట్లో తీసుకుంటాగానే వెంటనే ఏం చేస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. అట్లానే రోజుల తరబడి జరుగుతూనే ఉన్నాయి. అతనికి ఏమనిపించిందంటే ఈ అమ్మాయి మారిపోయిందిగా, నన్ను ఏం అనదులే అని అనుకున్నాడు. ఒకరోజు బాగా వర్షం పడుతుందంట. ఆమె ఇంట్లో కూర్చొని టీవీ చూస్తుందంట. వస్తున్నగా పాటలు వస్తుంటాయిగా, పాటలు పెట్టుకుని వింటుందంట. ఆ వర్షంలో కూడా అతను ఏం చేశాడంటే ఆ స్త్రీని తీసుకొని వచ్చాడంట. ఈమె ఏం మాట్లాడకుండా సైలెంట్గా బయటకు వెళ్ళిపోయిందంట. బయటకు వెళ్ళిపోయి ఆ వర్షం కూడా అంతే పడుకుంటుందంట. రేపు తెల్లారు వర్షం పడతానే ఉందంట. ఇవి అక్కడే పడుతుందంట. భర్తను తిరిగి మాట్లాడలేదంట. ఎందుకు ఇలా చేస్తున్నాను కానీ అసలు ఏం మాట్లాడలేదంట. ఇలానే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకానొక సందర్భంలో అతను తెచ్చుకున్నాడు కదా స్త్రీ, ఆ స్త్రీ ఇంట్లో ఉండగా అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వెంటనే ఆ తెచ్చుకున్న స్త్రీ ఏమన్నదంటే, ఇదిగో వెంటనే బయటకు వచ్చిందంట. అతను ఏం మాట్లాడలేదంట. నాకు మీ భార్యను తీసుకొస్తాను వేడే ఉందని చెప్పి బయటకు వచ్చి, ఇదిగో మీ ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, వెళ్ళి చూసుకోపో అని చెప్పిందంట. ఆ స్థితిలో మనం ఉంటే ఏం చేస్తుంది చూడండి. ఏమంటాం, ఏంటే ఎలా ఉంది నీ కొళ్ళు, ఇప్పుడు దాకా మీరు కలిసి ఉంటే ఆరోగ్యం రాగానే నాకు చెప్తున్నాయింది, బతికితే బతకని, చచ్చిపోతే చచ్చిపోని, మాకేం సంబంధం అని అంటామా అమ్మా. దేవుని తెలియకపోతే నిజంగా నేనైతే అంటానండి. కానీ ఆ స్త్రీ మాత్రం అవునా ఇలా జరిగిందని చెప్పి వెంటనే పరుగున వెళ్ళి అతను తీసుకొని వేరే వాళ్ళని పిలిపించి అంత వర్షంలో కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి దగ్గరుండి అతను తగ్గేంత వరకు బాగా సేవలు చేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిందంట. ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఏం మాట్లాడలేదంట. ఆలోచిస్తున్నాడు, ఏంది ఇలా మారిపోయింది. ఒకప్పుడు దీంతో మాట్లాడాలంటేనే భయం, ఒకప్పుడు దీన్ని పలకరియాలంటేనే భయం, ఏ గొడవ పెట్టుకొని తగలు పెట్టుకుంటాను. కానీ ఏమైంది ఇంతగా మారిపోయిందని బాగా ఆలోచిస్తూ ఉన్నాడంట. అయితే ఇంతకుముందు వచ్చింది కదా స్త్రీ, ఆ స్త్రీ మళ్ళా వచ్చిందంట తగ్గిందని తెలుసుకొని ఇంట్లోకి రాగానే ఏమేమనాలి, ఏంది బాగాలేనప్పుడు వదిలేసిపోయావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అనాలి. కానీ మళ్ళీ ఏం మాట్లాడలేదంట. మళ్ళీ రొటీన్. ఆమె ఇంట్లోకి రాగానే బిన్ను దుప్పుడు తీసుకొని మట్టసన పక్కలో పంచి ఉంటుంది కదా, అక్కడ పక్కేసుకొని పడుకుందంట. లోపలికి వచ్చిందంట. ఇక వెంటనే తన భర్త లేచాడంట. లేచి అమ్మాయి నువ్వు ఇంట్లోకి రావని ఏదో మాట్లాడాలన్నాడంట. భార్య వచ్చిందంట. కాళ్ళ నిలబడి గట్టిగా ఏడిస్తే ఆ ఏడుపుకి దేవుని నామానికి మహిమ వచ్చింది. అవునా కదా? గట్టిగా ఏడ్చాడంట. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా మారిపోయావు. నీ కళ్ళ ముందు వేరొక స్త్రీతో నేనుంటే నువ్వేం చేయాలి, చంపేసి ఉండాలి, లేదంటే నువ్వేం చేసి ఉండాలి, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండాలి, నాకు అనారోగ్యం వచ్చినా నన్ను పట్టించుకోకుండా ఉండాలి. కానీ ఎంత సహించావు ఏంటన్నా, అసలు ఏమైంది నీకు అని అన్నప్పుడు ఆ స్త్రీ చెప్పిందంట, నేను ఎవరిని నమ్ముకున్నాను, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాను. నాకు బైబిల్లో ఒకటే చెప్పింది, నీ పవిత్ర ప్రవర్తన వలన నీ భర్తని రాబెట్టమని చెప్పింది, ప్రేమలో సహనం ఉంటుందని చెప్పింది, ప్రేమలో మారు మనసు తెప్పించుకునే లక్షణం ఉంటుందని చెప్పింది. అందుని బట్టే నేను నిన్ను సహిస్తున్నాను, కానీ నాలో ఏ గొప్పతనం లేదు. నా క్రీస్తు నన్ను సహించాడు కాబట్టి నేను సహిస్తున్నాను, కాబట్టి నాలో ఏ గొప్పతనం లేదు. ఈ గొప్పతనం అంతా నా క్రీస్తుదేనయ్యా అన్న వెంటనే ఆ స్త్రీ వెంటనే బయటికి పంపించేసి, నువ్వు నమ్ముకున్న దేవుని నేను నమ్ముకుంటాను, నువ్వు నమ్ముకున్న దేవుని నువ్వు నమ్ముకున్న దేవుని పాటు నేను కూడా వస్తాను. ఇంత గొప్ప దేవుడు ఉంటాడు నిజంగా. నువ్వే నన్ను ప్రేమించి ఇంత సహాయం చూపించావంటే ఇంకా అతను నన్ను ప్రేమించి ఇంకెంతగా ఉంటాడు, అతనిలో ఇంకెంత ప్రేమ ఉంటుందో. అమ్మో నిజంగా ఆ దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పి ఇద్దరు కలిసి చక్కగా దేవుని సేవ చేసుకుంటూ ఒక సంఘం కట్టి ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా, సంఘాన్ని బహుగా విస్తరింపజేస్తూ ఉన్నారనమాట. అంటే మీరు దయచేసి ఇందులో తప్పు పెట్టకూడదు. నేను చెప్పాలనుకున్న సందర్భం ఏంటి అంటే, వాక్యం చెప్పిందా తన భర్తకి, ఏమయ్యా నువ్వు ప్రార్థనకు రా, చర్చికి రాయి అని చెప్పిందా? ఎక్కడైనా భర్తతో మాట్లాడిందా? ప్రార్థన చేసిందా? మోకాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన భర్త మారాలని మరి ఏం చేసింది? ప్రవర్తన చూపించింది, సహనాన్ని చూపించింది. ఆ సహనాన్ని బట్టి ఏమయ్యాడు? భర్త మారిపోయాడు. కాబట్టి మన పవిత్ర ప్రవర్తన వలన ఎవరు మారాలి? భర్త మారాలి. కానీ మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా భర్త అయితే మారడండి. అంటే ఉపవాసం ప్రార్థన చేయొద్దన్నది నా ఉద్దేశం కాదు. ఇంట్లో పవిత్ర ప్రవర్తన చూపిస్తూ వాక్యం తెలియకుండా భర్త ఉంటే ఆ భర్త సహిస్తూ భర్తకి వాక్యాన్ని తెలియజేస్తూ మనం ఉండాలే. కానీ అలా ఉంటే భర్త ఏం చేయడు, ఎప్పటికీ మారడు. ఇలా మనం ఏం చేయాలి? ఏ వాక్యం చెప్పిందా? పవిత్ర ప్రవర్తనతో, వాక్యము లేకుండానే అవిధేయుడైన తన భర్త ఏం చేసింది? దేవునిలోకి నడిపించింది. దేవునికి మహిమ అనేది వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. మా ఇంటి దగ్గర
చెప్పొచ్చు లేదా లైన్లో ఉన్నాను. ఒక స్త్రీ ఉంది, ఎప్పుడు నగ్న ప్రార్థనలని ప్రార్థన చేస్తూనే ఉంటుంది. పాపం భర్త ఇల్లు కట్టుకునే పని ఉంటుంది తెలుసు కదా, ఆ పనికి వెళ్తాడు అనమాట. పొద్దున్నే 6 గంటలకు వెళ్ళిపోతాడు, సొంత పనులు చేసుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు అట్లా వస్తాడు అనమాట. ఆ వచ్చినప్పుడు కూడా ఏం చేయదు భర్తకి, రాయ్యా కష్టపడి వచ్చావు కదా, కానీ నీళ్ళు పెడుతున్నారా, నీళ్ళు పోసుకొని ముందు అన్నం తిను అని చెప్పి ప్రేమ చూపించదంట. ఇదిగో నేను ప్రార్థన పోతున్నాను కానీ నీళ్ళు పోసుకుని అన్నం తిని పడుకో అంటదంట. భర్త తాగొస్తే అంటదంట, ఏందో ఈ దరిద్రం సాతాను వచ్చింది కొంపలో కానీ అంటదంట. ఏంటి నా భర్త మారట్లేదు పాస్టర్ గారు, నా భర్త గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటుందంట. ఇదేమన్నా అసలు సబబేనా? యేసుక్రీస్తు వారు కూడా మనం అలా అన్నారా? లేదంటే వధువైన మనం, యేసుక్రీస్తు వారు మనం ఎవరు? వధువు కదా, వధువైన మనం తప్పు చేస్తే ఏం చేశాడు? మృతైనను నిష్కల్మషమైనను అట్టిది మరి ఏదైనాను లేక పవిత్రమైనది గాను నిష్కల్మషగాను పవిత్రముగా తన సంఘాన్ని ఏం చేశాడు? భరించి పవిత్రంగా నిలవబెట్టాడు. మరి మనం మాత్రం పవిత్రం, మేము మాత్రం కరెక్ట్గా మా పవిత్ర ప్రవర్తన అయితే చూపించాం, నీకోసం ప్రార్థన అయితే చేస్తావు, నువ్వు మారండి. భర్త మారతాడా? మారడు. కాబట్టి మన భర్తని పవిత్ర ప్రవర్తన వల్లనే రాబట్టుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ఒకనొక రోజు మనం అడుగుతాడు, నువ్వైతే వారం చర్చికి వెళ్తున్నావమ్మా, మరి మీ భర్త ఎందుకు రావట్లేదమ్మా అంటే, నేను చెప్తున్నాను దేవా ఆయన రావట్లేదు అంటే దేవుడు ఈ రిఫరెన్స్ చూపిస్తాడు. నేను చెప్పాను కదా, నీకు నీ భర్తకు వాక్యం చెప్పాల్సిన అవసరం లేదు, పవిత్ర ప్రవర్తనతోనే నీ భర్తను రాబట్టుకోవచ్చని నేను చెప్పాను కదా అంటే, నా మాట అబద్ధమా అని దేవుడు మనల్ని అడుగుతాడు. మనం ఏం చెప్తాం? దేవుడి కంటే తెలియగలవాలో మనం కాదు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కొంతమంది ఉంటారు ఎంత వాక్యం చెప్పి నా భర్తలకు నచ్చదు, మనం ఎన్ని సహనం చూపించిన వాళ్ళు మారరు, అలాంటి వాళ్ళని విడిచిపెట్టాలి, అలాంటి వాళ్ళని కాదనట్లేదు. మనం ఎంత ప్రవర్తన చూసినా, అబిగైల్ గారు ఎంత సుబుద్ధి గల స్త్రీ అయిన అబిగైల్ నాబాలు మారాడా? మారలేదు. అలాగే కొందరు ఉంటారు. అలాగని మన పవిత్ర ప్రవర్తన చూపించకుండా, మన భర్తకి ప్రేమ అందించకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా దేవుడి లెక్కలోనికి చేరవు. అట్టి ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి సమయాన్ని చాలా తీసుకున్నాను, దయచేసి నన్ను అందరూ క్షమించమని మనవి చేసుకుంటూ, ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని సిస్టర్ దేవరా గారికి అందిస్తున్నాను.